ఓకే డియర్ వ్యూవర్స్, ఈరోజు మేము ఇంగ్లీష్ క్లాసెస్ అనగా స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామరు, ఇడియమ్స్ అండ్ మచ్ మోర్ వీటన్నిటితో కూడింది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ ఉపయోగపడేట్లుగా లోవర్ లెవెల్ క్లాసులు, మరి అదర్ లాంగ్వేజెస్ పీపుల్కి, ఇంగ్లీష్ పీపుల్కి ఉపయోగపడేటువంటి హయ్యర్ లెవెల్ క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుద్ది. ఇవి చాలా సంవత్సరాల క్రితం నేను కంపోజ్ చేసిన బుక్స్. వీటి యొక్క సిలబస్ నేను చిన్ననాటి నుంచి నేర్చుకున్న ఇంగ్లీష్తో పాటు నెస్ఫీల్డ్ గ్రామర్ బుక్ నుంచి అనేకమైనటువంటి ఇంగ్లీష్ రైటర్స్ ఫీడ్బ్యాక్ నుంచి, ఇంగ్లీష్ బైబిల్స్ నుంచి లాట్ ఆఫ్ మెటీరియల్ has been collected to compose these books. This is lower level book and a bilingual book from Telugu to English. A book name is Tyndall English. మొదటిగా ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలంటే ఫండమెంటల్ గ్రామర్ కొంచెం తెలిస్తే సరిపోద్ది. కొంతమంది వ్యాస్ట్ గ్రామర్ అడుగుతారు. అంత వ్యాస్ట్ గ్రామర్ యావరేజ్ ఇంగ్లీష్ కన్వర్జేషన్కి అవసరం లేదు. కొంతమంది అసలు గ్రామరే లేకుండా ఒక గంటలో ఇంగ్లీష్ చెప్పబడినని చెయ్యేలా పెట్టుకుని ఆ ఇంగ్లీష్ నేర్పించేస్తానండి. ఇట్ ఈజ్ నాట్ హిప్నటిజం. It is not there is no magic wand to teach entire English within a hour. It is not at all. You cannot teach it within an hour. It is not possible. Okay, listen carefully. అట్లాంటి వాటిని మనం నమ్మకూడదు కూడాను. ఒక గంటలో నేర్పించడం అనేది ఎక్కడ ఉండదు. ఈవెన్ నేటివ్ పీపుల్ ఆర్ లెర్నింగ్ grammar points and they are practicing vocabulary till now. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ హ్యాస్ సచ్ వాస్ట్ vocabulary and grammatical points, but we will give you, మేము మీకు చెప్పేది ఏంటంటే క్రాస్ వే మెథడ్, స్ట్రక్చరల్ మెథడ్ అంటారు దీన్ని టేబుల్ మెథడ్ అంటారు. ఈ మెథడ్లో వెళ్ళటం వల్ల మీరు చాలా ఈజీగా మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అది ఎలాగనేది మీకు చెప్తాను. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ప్రాముఖ్యంగా మీకు ఒక 6-7 అంశాలు తెలిస్తే సరిపోద్ది. నెంబర్ 1, పర్సనల్ ప్రొనౌన్స్. ఆల్రెడీ మీలో ప్రతి వారికి కొంత వొకాబులరీ తెలుసు, కొంత గ్రామర్ తెలుసు. పర్సనల్ ప్రొనౌన్స్ తెలుసుకోవాలి, టేబుల్. తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ అంటారు వాటిని. హెల్పింగ్ వెర్బ్స్ అన్నా ఆక్సిలరీ వెర్బ్స్ అన్నా ఒకటే. హెల్పింగ్ వెర్బ్స్ నేర్చుకోవాలి. తర్వాత టెన్సెస్ టేబుల్ నేర్చుకోవాలి. తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ టేబుల్ నేర్చుకోవాలి. దీన్ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నేరేషన్ అని కూడా అంటారు. తర్వాత అడ్జెక్టివ్ స్ట్రక్చర్ నేర్చుకోవాలి. అనగా మనందరికీ తెలుసు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ కొంచెం నేర్చుకోవాలి. తర్వాత సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్. ఈ 7 ఐటమ్స్ నేర్చుకుంటే యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ సో ఈజీలీ. లెట్ us కమ్ టు ద పాయింట్. అది ఎలాగనేది మనం చూద్దాం కొంచెం. ఒకసారి 39 పేజ్కి వెళ్తే ఈ బుక్లో షార్ట్కట్ మెథడ్స్ ఇంట్రడక్టరీ క్లాస్లో చెప్పిన తర్వాత పాయింట్ బై పాయింట్ వెళ్తూ 7-8 క్లాసుల్లో I can make you speak of English and I can make you draft on your own even English email or messages or letter writing even. Let us come to the point, 39th page. ఒకసారి మీరు చూసినట్లయితే ఓకే, ఓకే, వీటిని జాగ్రత్తగా మీరు గమనించండి. మొట్టమొదటిగా వీటిని మనము ఆక్సిలరీ వెర్బ్స్ అని అంటాం. ఆక్సిలరీ వెర్బ్స్ వీటిని మీకు ప్రాపర్ వేలో చూపిస్తాను. నేను ప్రాపర్ వేలో చూపిస్తాను. ఒక ఆర్డర్లో రాసుకుంటూ వచ్చాము కనుక ఐ ట్రై టు షో దెమ్ ఇన్ ప్రాపర్ వే. ఓకే, ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. మొట్టమొదటిగా ఇవి జాగ్రత్తగా గమనిస్తే వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. వీటిని ఆక్సిలరీస్ అంటారు. ఆక్స్ అంటే హ్యావింగ్ 2 ఫీచర్స్, డ్యూయల్ యూసేజ్ ఉన్న దేన్నైనా ఆక్స్ అంటారు. ఈ వెర్బ్స్ హెల్పింగ్ వెర్బ్స్ కానీ పనిచేస్తాయి, మెయిన్ వెర్బ్స్ కానీ కూడా పనిచేస్తాయి కనుక వీటిని ఆక్సిలరీ వెర్బ్స్ అంటారు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ బీ ఫార్మ్స్. వీటిని ప్రైమరీ ఆక్సిలరీస్ అంటారు. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. చూడండి బీ ఫార్మ్స్ ఎలా మార్చబడతాయి. ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్, ఫ్యూచర్. యామ్, వాజ్, బీన్, బీయింగ్, విల్ బీ ఆర్ షల్ బీ.
ఈజ్ వాజ్ బీయింగ్, బీయింగ్ విల్ బి ఆర్ షల్ బి, బీ వాజ్ బీయింగ్, బీయింగ్ విల్ బి ఆర్ షల్ బి, ఆర్ వర్ బీయింగ్, బీయింగ్ విల్ బి ఆర్ షల్ బి. దీస్ ఆర్ కాల్డ్ బీ ఫార్మ్స్. నెక్స్ట్ ఆర్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఆర్ హ్యాజ్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్, విల్ బి ఆర్ షల్ బి. తర్వాత డూ ఫార్మ్స్ ఎలా మారుతాయి చూసుకోండి ఇక్కడ. ఆ తర్వాత ఇవి ఎట్లా మారుతున్నాయి. మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేవి మీరు చూడండి. గెట్ ఫామ్ తర్వాత నేను మోడల్ ఆక్సిలరీస్ మీకు సపరేట్గా ఒక చాప్టర్లో ఇవ్వటం జరిగింది. వాటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి గమనించినట్లయితే. ఓకే, పర్సనల్ ప్రొనౌన్స్ టేబుల్ అని ఒకటి ఉంటుంది మీకు. పర్సనల్ ప్రొనౌన్స్ టేబుల్ అదొకటి మీరు ఒకసారి చూసుకుంటే ఇది కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్స్ అంటాం వాటిని. ఎస్, పర్సనల్ ప్రొనౌన్ టేబుల్. ఇది ఒకటి స్పష్టంగా తెలియాలి. ఇంగ్లీష్ భాషను నేర్చుకోవటానికి దీన్ని స్పష్టంగా తెలియాలి. ప్రొనౌన్స్ టేబుల్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఎందుకు చెప్తున్నానంటే ఇది క్లియర్గా తెలిస్తేనే మీకు టెన్సెస్ వస్తాయి. టెన్సెస్ అనేది డిఫికల్ట్ ఏం కాదు, కానీ టెన్సెస్ అనేవి మొత్తం ఒక రోజులో నేర్చేసుకోవచ్చు. రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది, అది ఒక గంటలో టీచ్ చేస్తాను మీకు. వెరీ సింపుల్, స్మాల్ డయాగ్రామ్. పర్సనల్ ప్రొనౌన్స్ మొత్తం ఒకే ఒక టేబుల్లో నేర్చేసుకోవచ్చు. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్, వి, అస్, ఆర్, ఆర్స్, ఆర్ సెల్ఫ్స్. ఈ టేబుల్ ఒకసారి చూడండి. ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్ సింగులర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్లో. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్లకే ప్రజెంట్ టెన్స్లో వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుద్ది. డూ వల్ల డజ్ అవుద్ది. షీ డజ్, యూ డూ, ఐ డూ, వీ డూ. కానీ హీ డజ్, షీ డజ్, ఇట్ డజ్. ఈ మూడింటికి మాత్రమే ప్రజెంట్ టెన్సెస్లో వెర్బ్కి ఈఎస్ యాడ్ అవుద్ది. అది ఎలాగో టెన్సెస్ టేబుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. ఈ విధంగా మీరు మొదట హెల్పింగ్ వెర్బ్స్ ఆ చిన్న టేబుల్, పర్సనల్ ప్రొనౌన్స్ నేర్చేసుకుంటే ఏ వెర్బ్తోనైనా టెన్సెస్ మీరు ఓన్గా తయారు చేయొచ్చు. ఒకసారి మనం పేజ్ నెంబర్కి వచ్చినట్లయితే 42. ఓకే, గమనించండి. ఓకే, this is called tenses table. Okay, very easy. జాగ్రత్తగా గమనించండి. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది లైట్గా తెలుసుకోండి మీరు. అంటే అన్ని సెంటెన్స్లకి టెన్సెస్ ఉండవండి, రెండిటికే ఉంటాయి. అసలు 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటవి? అసర్టివ్స్ అన్నా, డిక్లరేటివ్స్ అన్నా, స్టేట్మెంట్స్ అన్న ఒకటే. అసర్టివ్ సెంటెన్సెస్కి మాత్రం క్వశ్చన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మాత్రమే టెన్సెస్ ఉంటాయి. అర్థమైందా? తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్కి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి టెన్సెస్ ఉండవు, ఓన్లీ ప్యాసివ్ వాయిస్ మాత్రమే ఉంటుంది. అవన్నీ కొన్ని క్లాసులు వింటే మీకు అర్థమైపోద్ది. గమనించండి, టెన్సెస్ ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా మీరు టెన్సెస్ అనేవి ఈ 16 ఉంటాయి. టెన్సెస్ అంటే 4 మెయిన్ టెన్సెస్, 4 సబ్ టెన్సెస్. ఈ 4వది మీరు రేర్గా చూస్తుండొచ్చు, ఇట్లే కండిషనల్ టెన్సెస్ అంటారు. చూసారు ఇక్కడ ఐసీ, వీసీ, యూసీ, యూసీ, హీ, షీ, ఇట్లకి మాత్రం సీస్, మళ్ళీ దేశీ మామూలే. ఇది అన్ని టెన్సెస్లో కంటిన్యూ అవుద్ది. ఇక్కడ హీ అల్లా ఈజ్ అవుద్ది, హీ ఈజ్, షీ ఈజ్. అన్నిటికీ యాము ఆరు వస్తే హీ, షీ, ఇట్లకి ఈజ్ వస్తుంది. అలాగే హీ, షీ, ఇట్ల దగ్గరకు వచ్చేటప్పటికి హ్యాజ్ వస్తుంది. అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా హీ, షీ, ఇట్ల దగ్గరకు వచ్చేటప్పటికి హ్యాస్ బీన్ అనేది వస్తుంది, హ్యావ్ బీన్ రాదు. ఇది ప్రజెంట్ టెన్స్ అంతటా కంటిన్యూ అవుద్ది. చాలామంది తెలియక కేవలం ఒకచోటే కంటిన్యూ అవుద్ది అనుకుంటారు, అలా కాదు. జాగ్రత్తగా ఈ టెన్సెస్ టేబుల్ ఒకటి నేర్చుకోండి. ఈ టెన్సెస్ టేబుల్ నేర్చుకుని ఇట్లా వెనకాల రూల్స్ ఉంటాయి, అవి నేను టీచ్ చేస్తాను, ఈజీగా మీకు అర్థమైపోద్ది. అర్థమైందా? పాస్ట్ టెన్స్ ప్రతి టెన్స్కి ఫుల్ స్టాప్తోనే క్లోజ్ అవ్వాలి. మీరు గమనించండి. ఫ్రేజెస్కి అయితే ఆ రూల్ ఉండదు. సెంటెన్స్ అంటే ఏంటి? టెన్సెస్లో ఉండేది ఏదైనా సెంటెన్సే, ఫుల్ మీనింగ్. అదే ఫ్రేజ్ అనుకో, మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయక్కర్లేదు,
ఫుల్ స్టాప్తో క్లోజ్ చేయాల్సిన పని లేదు. హిగ్లెట్టి పగ్లెట్టి పాప్. కొన్ని వెర్సెస్ ఉంటాయి. కమింగ్ లేట్ ఈజ్ నాట్ గుడ్, అది ఫ్రేజ్ అంతే. కమింగ్ లేట్ ఈజ్ నాట్ గుడ్, దానికి ఒక సబ్జెక్ట్ అని, వెర్బ్ అని, అటాచ్మెంట్ అంటూ ఏమీ ఉండదు. జాగ్రత్తగా గమనించండి. హీసీ ఈ క్లాసెస్ని గమనించండి. ఈ టెన్సెస్ని మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ కొట్టుకునే సరే ప్రాక్టీస్ చేయండి. కండిషనల్ టెన్సెస్లో టోటల్గా మనకు వాడబడేవి అన్నీ కూడా మోడల్ వెర్బ్స్. MODAL అండి, మోడల్ వెర్బ్స్. MODEL మోడల్ వేరు, న్యూ మోడల్ ఇది. కానీ ఇది MODAL మోడల్ వెర్బ్స్. ఇట్లే మోడల్ ఆక్సిలరీస్ అని కూడా అంటారు. ఇవి మెయిన్ వెర్బ్స్ కానీ పనిచేస్తాయి, హెల్పింగ్ వెర్బ్స్ కానీ పనిచేస్తాయి. కనుక ఇది గమనించండి. తర్వాత ఇదిగోండి, ఇంట్రాగేటివ్ ఎలా చేయాలి, అదే సెంటెన్స్ని క్వశ్చనీర్గా ఎలా మార్చుకోవాలి, ఇదనమాట. ఇది యాక్టివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్. ఇక ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి, ప్యాసివ్ వాయిస్ అన్ని టెన్స్లకి ఉండదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ప్యాసివ్ వాయిస్ అన్ని టెన్స్లకి ఉండదు. ఇది ఒకసారి మీరు గమనించండి. ప్యాసివ్ వాయిస్ అన్ని టెన్స్లకి వాడక్కర్లేదు, అవి తీసేశారు, ఎప్పుడో తీసేశారు, ఇప్పుడు కాదు. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్కి, కండిషనల్ కంటిన్యూస్ కూడా ప్యాసివ్ వాయిస్ అక్కర్లేదు. ఈ టేబుల్ యొక్క ఎటిమాలజీ నెస్ఫీల్డ్, వరల్డ్ ఫేమస్ నెస్ఫీల్డ్ గ్రామర్ బుక్ నుంచి నేను సింగిల్ పాయింట్స్ నుంచి తీసుకుని దీన్ని పెద్దగా డెవలప్ చేయడం అనేది జరిగింది. చాలా ఈజీ టెన్సెస్ నేర్చుకోవటం. ఈ టేబుల్స్ కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకుంటే యూ విల్ బీ ఏబుల్. మమ్మల్ని సంప్రదించండి, మేము మా బుక్స్ని మీకు పంపుతాము పోస్ట్ ద్వారా, ప్రింట్ కాస్ట్తో. మీరు దాన్ని నేర్చుకోవచ్చు. బిబ్లికల్ ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నరేషన్, దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. ఇది చాలామందికి కొంచెం క్రిటికల్ అనుకుంటారు, కానీ డెడ్ ఈజీ అది నేర్చుకోవటం. 49వ పేజీకి వెళ్తే అది ఉంటుంది, చూడండి ఒకసారి, మీకు చాలా ఈజీ. ఇదిగోండి ఇంతే. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏమీ డిఫికల్ట్ కాదు, మీరు అనుకున్నంత డిఫికల్ట్ ఏం కాదు రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఎక్సెప్షనల్ రూల్స్ లేనప్పుడు చెప్తున్నాను నేను. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ సింపుల్ వస్తే దాన్ని పాస్ట్ సింపుల్కి మార్చుకోవాలి. డైరెక్ట్ నేరేషన్లో కంటిన్యూస్ వస్తే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అవుద్ది. అండర్స్టాండ్? అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ వస్తే ఇండైరెక్ట్గా వెళ్ళేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్గా మారుద్ది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తే ఇండైరెక్ట్ నేరేషన్కి వెళ్ళేటప్పటికి డైరెక్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుద్ది. అలాగే పాస్ట్ సింపుల్ డైరెక్ట్లో వచ్చిందనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్గా మారుద్ది. పాస్ట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా వస్తుంది. ఫ్యూచర్ టెన్సెస్ అన్నీ కూడా డైరెక్ట్ నేరేషన్లో వచ్చినవి ఇండైరెక్ట్ నేరేషన్కి వచ్చేటప్పటికి కండిషనల్ టెన్సెస్గా మారుతాయి. దట్ ఈజీ. అది నేను మీకు చెప్తాను. ఇక ఎప్పుడు ఈ రూల్ వర్తించదంటే, దెర్ ఈజ్ నో టెన్స్ చేంజ్ వెన్ వీ యూజ్ ప్రజెంట్ టెన్స్ ఇన్ రిపోర్టింగ్ వెర్బ్ పార్ట్. ప్రతి సెంటెన్స్ కూడా రిపోర్టింగ్ స్పీచ్ పార్ట్, రిపోర్టింగ్ వెర్బ్ పార్ట్ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. రిపోర్టింగ్ స్పీచ్ పార్ట్, రిపోర్టింగ్ వెర్బ్ పార్ట్ అని ఉంటుంది అనమాట. ఏంటి రిపోర్టింగ్ స్పీచ్ పార్ట్ ఏంటి, రిపోర్టింగ్ వెర్బ్ పార్ట్ ఏంటి అని మీరు అనుకుంటే ఈజీగా మనం చేయొచ్చు దాన్ని. సపోజ్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది డైరెక్ట్ స్పీచ్లో, ఈ సేస్ కామా హీ వాజ్ రైట్ ఇన్ ద మ్యాటర్. చూడండి, హీ సేస్ అనేది రిపోర్టింగ్ వెర్బ్ పార్ట్, ఈ కొటేషన్స్లో ఉన్నది రిపోర్టింగ్ స్పీచ్ పార్ట్ అంటారు దీన్ని. జాగ్రత్తగా గమనించండి. ఈ సేస్ అని ప్రజెంట్ సింపుల్లో ఇచ్చినప్పుడు, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినప్పుడు he says that he was right in the matter. ఎందుకు మారలేదంటే when the present tense in reporting verb part, ఈ రిపోర్టింగ్ స్పీచ్ పార్ట్ అనేది ఒకటే మారదు తప్ప, ఈ రిపోర్టింగ్ వెర్బ్ పార్ట్ ఉంది కదా కామాకి ముందు ఉన్నది, అది ప్రజెంట్ ఫామ్లో కనుకుంటే
ఆ రిపోర్టింగ్ స్పీచ్ పార్ట్ టెన్స్ మార్చుకోదు ఒకటి. రెండోది, దెర్ ఇస్ నో టెన్స్ చేంజ్ వెన్ ద యూజ్ యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ నేరేషన్కి మారినప్పుడు మనం టెన్స్ మార్చక్కర్లేదు. నెంబర్ 3, ప్యూర్ ఇమాజినరీస్ వచ్చినప్పుడు కూడా, ఊహ విషయాలు మాట్లాడినప్పుడు కూడా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళినప్పుడు టెన్స్ మారదు. సపోజ్ వన్ ఎగ్జాంపుల్ ఐడ్ లైక్ టు సే, he said if I were a king he wished that he was a king. అంతే, నేనగాక రాజునై ఉంటేనా అన్నా అంట అతను. అది ఇక మారదు. ఈ వర్రల్లా ఈ వజ్ కింద మారదే తప్ప పాస్ట్ టెన్సే, వర్రో పాస్ట్ టెన్సే, వర్రో పాస్ట్ టెన్సే. దట్ ఇఫ్ ఐ వచ్చినప్పుడు వర్ర వస్తుంది, గుర్తుపెట్టుకోండి, వజ్ రాదు. యాజ్ ఇఫ్ ఐ వచ్చినప్పుడు, ఇఫ్ వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్లో ఎస్పెషల్లీ పాస్ట్ సింపుల్లో ఇఫ్ ఐ వర్, ఇఫ్ ఈ వర్ అని వస్తుంది. యాజ్ ఇఫ్ వస్తే మాత్రం వర్ర కానీ వజ్ కానీ రెండూ వాడవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విష్డ్ దాట్ హీ వాజ్ ఎ కింగ్ అంతే. ఈ సెడ్ అల్లా ఈ విష్డ్, ఈ డిజైర్డ్ అని మారుద్ది. అవి నేను పాయింట్ బై పాయింట్ చెప్తాను, కానీ ఈజీ మెథడ్స్ ఎలాగనేది మీకు చెప్పడానికి ఇష్టపడి దీన్ని చూపిస్తున్నాను అంతే. ఇది జస్ట్ ఇంట్రొడక్టరీ క్లాసు. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవటం, లెర్నింగ్ ఇంగ్లీష్ నాట్ ఎట్ ఆల్ ఎ డిఫికల్ట్ టాస్క్. If you try a while and you work a little bit harder, if you follow the structural method book, you will be able so easily, చాలా ఈజీగా నువ్వు చేయగలుగుతావు. ఇంకెప్పుడు there is no tense change when the permanent habitual actions, universal truths వచ్చినప్పుడు, ప్యూర్ ఇమాజినరీస్ వచ్చినప్పుడు, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ నేరేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ టెన్స్ అనేది మారదు. యూనివర్సల్ ట్రూత్స్ కూడా అంతే. అలాగే రిపోర్టింగ్ వెర్బ్ పార్ట్ ప్రజెంట్లో ఉన్నప్పుడు మారదు. అట్లాగే దెర్ ఇస్ నో టెన్స్ చేంజ్ హిస్టారికల్ ప్రజెంటేషన్ చెప్పినప్పుడు కూడా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ నేరేషన్కి మారినప్పుడు టెన్స్ మార్చక్కర్లా. అంతేకాదు, అవర్ టీచర్ సెడ్ దట్ ద ఫ్రెంచ్ రివల్యూషన్ వాజ్ స్టార్టెడ్, అంతే. ఇక్కడ ఏది వాడితే ఇక్కడ ఏది వాడతాం టెన్స్. కానీ ప్రొనౌన్స్ మారుతాయి, ముందు చెప్పబడినటువంటి రిపోర్టింగ్ వెర్బ్ పార్ట్ మారుద్ది. కొంచెం దీని మీద మనసు పెట్టండి అంతే. తర్వాత సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్లో మారినప్పుడు ఏవేవి ఎలా మారుతాయి, అసర్టివ్ టు డిక్లరేషన్ వచ్చినప్పుడు సెడ్, సేస్ ఎలా మారుతాయి, ఇది ఒకటి మీరు చూసుకోండి. సెడ్ వస్తే సెడ్గా మారుద్ది, సెడ్ టు వస్తే మాత్రం టోల్డ్గా మారుద్ది. సే వస్తే సేగానే ఉండిపోద్ది, ఎందుకంటే ప్రజెంట్ సింపుల్ కనుక. సేస్ వచ్చినా సేస్గానే ఉంది. సే టు వస్తే టెల్గా మారుద్ది, సేస్ టు వచ్చినా టెల్స్గానే మారుద్ది. అర్థమైందా? ఇంట్రాగేటివ్లో ఎలా మారుద్ది, ఇంపరేటివ్ సెంటెన్స్కి అయితే ఎలా మారుద్ది, ఎక్స్క్లామేటరీకి అయితే ఎలా మారుద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్కి టెన్స్ మారదు, వాయిస్ మారుద్ది, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, అవి ఎట్లా మారుతాయి, ఇది రిపోర్టెడ్ స్పీచ్లో. అసర్టివ్ సెంటెన్సెస్కి డేవిడ్ సెడ్ ఐ యామ్ సో హ్యాపీ, అది ఎట్లా మారింది, డేవిడ్ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. అర్థమైందిగా? ఆ టేబుల్ ప్రకారం ఇది ఐ యామ్ అంటే ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్గా వచ్చింది. అందుకనే ఆక్సిలరీ వెర్బ్స్ అంటారు. వాటిని ఒకే టేబుల్లో చూపించే మీకు చూడండి. ఆక్సిలరీ వెర్బ్స్ ఇక్కడ మెయిన్ వెర్బ్గా, అంటే మెయిన్ వెర్బ్గా పనిచేస్తాయి, హెల్పింగ్ వెర్బ్స్ కింద పనిచేస్తాయి. ఇక్కడ మరో వెర్బ్ లేదు కనుక ఈ వెర్బే మెయిన్ వెర్బ్గా పనిచేసింది. డేవిడ్ సెడ్ ఐ యామ్ సో హ్యాపీ, డేవిడ్ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. చూడండి, ప్రజెంట్ సింపుల్ అలా పాస్ట్ సింపుల్ అయింది ఆ టేబుల్ ప్రకారం. ఇలా మీరు చూసుకోండి. ఇది ఇంట్రడక్టరీ క్లాసు కనుక మీకు విషయం చెప్పుకుంటూ వెళ్తాం. ఇదంతా కూడా స్ట్రక్చరల్ పాయింట్ ఆఫ్ మెథడ్లోనే ఇచ్చాను అనమాట. ఇంపరేటివ్ సెంటెన్స్లు ఉన్నాయి కదా, ఇంపరేటివ్ సెంటెన్స్ చూసుకోండి. ఎప్పుడు గమనించండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్కి హెల్పింగ్ వెర్బ్ అన్న మిస్ అవుద్ది, లేదా సబ్జెక్ట్ అన్న మిస్ అవుద్ది. అన్నిటికీ ఫుల్ సెంటెన్స్ రాదు, కానీ అది సెంటెన్సే. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి, ఫుల్ స్టాప్తో క్లోజ్ చేయాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కమ్ హియర్ అంటే యూ హిడెన్, యూ కమ్ హియర్ అని అర్థం. యూ హిడెన్ అయి ఉంటుంది కనుక అది కమాండ్ కానీ, విష్ కానీ, డిజైర్ కానీ, ఎంట్రీటీ కానీ చెప్పే వాటిని, అంటే బ్రతిమలాడినట్టు కానీ, ఆజ్ఞాపించినట్లు కానీ, ఆనందాన్ని వ్యక్తపరిచినట్లు కానీ, దీవెనను చెప్పే వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. వీటికి సబ్జెక్ట్ అనేది ఉండదు, హిడెన్ అయి ఉంటుంది. అయినా ఇవి సెంటెన్స్లే. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి, ఫుల్ స్టాప్తో క్లోజ్ చేయాల్సిందే. See here, he said to her, take rest. ఏంటిది? అడ్వైజ్ అనమాట.
హీ అడ్వైజ్ హెర్ టు టేక్ రెస్ట్. ఇది టెన్సెస్ ఉండవు అని చెప్పాను కదా, టెన్సెస్ ఉండవు. ఇంపరేటివ్ సెంటెన్స్కి టెన్సెస్ ఉండవు, కానీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏం కంగారు పడద్దు, రాను దినాల్లో బిట్ బై బిట్ వెళ్తుంటే క్లియర్గా అర్థం అవుద్ది. ఇట్లాగా స్పష్టంగా ఏదైనా సరే క్వశ్చన్ ట్యాగ్స్ కూడా చాలా వివరంగా చెప్తాం మీకు క్లియర్గా. ఇంకేమేముంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంపార్టెంట్ వెర్బ్స్ ఎలాగా యాక్షన్ చేంజ్ అవుతాయి, దీన్నే ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ అంటారు. ఒక వర్డ్ వెర్బ్ నుంచి నౌన్గా, నౌన్ నుంచి ఎడ్జెక్టివ్, ఎడ్జెక్టివ్ నుంచి యాడ్వర్బ్కి ఎట్లా మారుతాయి, ఒకే వర్డ్ అనేది అర్థమైందా? అవి కూడా మీకు ఇక్కడ నేర్చుకోవచ్చు. సపోజ్ అట్రాక్ట్ వెర్బ్ అయితే అట్రాక్షన్ నౌన్, అట్రాక్టివ్ ఎడ్జెక్టివ్, అట్రాక్టివ్లీ యాడ్వర్బ్ అనమాట, ఒకే వెర్బ్. ఈ ఎక్సర్సైజ్ చాలా అవసరం టు లెర్న్ fluent English and to have such eloquency. ఇవన్నీ కూడా మీకు రానున్న దినాలు బిట్ బై బిట్ క్లాసులకి చెప్తాం. ఇగో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ సో ఈజీ, ఓన్లీ 12 మోడల్స్ ఉంటాయి అంతే. అవి నేర్చుకుంటే మీకు 10 మోడల్స్ ఉంటాయి, ఈజీగా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ వచ్చేస్తాయి. ఇగో చూడండి, క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాజు. నేర్చుకోవడానికి పెద్ద కష్టమేం కాదు. మ్యాక్సిమం ఒక క్లాజు మెయిన్ క్లాజు ప్రజెంట్ టెన్స్లో ఉంటే సబార్డినేట్ క్లాజు ఆటోమేటిక్గా ఫ్యూచర్లోకి వస్తుంది. మెయిన్ క్లాజు పాస్ట్లో ఉంటే సబార్డినేట్ క్లాసు కండిషనల్ టెన్స్లో ఉంటుంది. ఇవన్నీ టెన్సెస్ టేబుల్ ఒకటి నేర్చుకుంటే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినట్టే మీకు. టెన్సెస్ టేబుల్ నేర్చుకుని ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి కాస్త తెలుసుకుంటే మీకు మరలా చెప్తున్నాను, లాస్ట్లో గుర్తుపెట్టుకోండి. హెల్పింగ్ వెర్బ్స్, టెన్సెస్ టేబుల్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఈ 3 నేర్చుకోండి, మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు. యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక పంక్చుయేషన్ మార్క్స్, మొత్తం పంక్చుయేషన్ మార్క్స్ అంతా కలిపి మీకు ఒక 20 పాయింట్లో చెప్పేశాం. ఫుల్ స్టాప్, కామా, బ్రాకెట్, స్లాష్, హ్యాష్, క్వశ్చన్ మార్కు, డాష్ ఎట్లా వాడాలి, బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, ఎలిప్సెస్, ఇన్వర్టెడ్ కామాస్, కొటేషన్స్, మొత్తం ఇంత కూడా సింపుల్గా. ఈ లోవర్ లెవెల్, హైయర్ లెవెల్ బుక్లో ఇంకా వ్యాస్ట్గా క్లియర్గా ఉంటాయి. కనుక ఇవన్నీ మీ కొరకు దేవుని కృపను బట్టి మేము వీఆర్ ఏబుల్ టు ప్రిపేర్ దీస్ థింగ్స్ ఆల్. సో గాడ్ బ్లెస్ యూ. ఇగో లెటర్ రైటింగ్ మెథడ్స్, హాఫ్ బ్లాక్డ్ లెటర్, ఓపెన్ లెటరు, హాఫ్ బ్లాక్డ్ లెటరు, ఫుల్లీ బ్లాక్డ్ లెటర్ ఎలాగా, అలాగే ఈమెయిల్లో కూడా ఓపెన్ ఈమెయిల్ ఎలాగా, బ్లాక్డ్ ఈమెయిల్ ఎలాగా, అఫీషియల్ ఈమెయిల్ ఎలాగా, ఫార్మల్ ఈమెయిల్, ఇన్ఫార్మల్ ఈమెయిల్ అంటారు, అవి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మేము తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈమెయిల్ రైటింగ్ ఎసెన్షియల్స్, అది ఎట్లాగనేది ఇవన్నీ కూడా నేర్చుకోండి, గమనించండి. ఇక వీటిని ఇడియామెటిక్ యూసేజ్ అంటారు. ఇడియమ్స్ అంటే భాషా సంప్రదాయాలు. మన తెలుగులో అంటాం చూసావా, ప్రతిపక్షం వారు నిప్పులు చెరిగారు. నిజంగా నిప్పులు చేటలు వేసుకుని చెరగరు, అదొక ఇడియం అంతే, అదొక ఇడియం. జాగ్రత్త గమనించండి. ఇడియోమెటిక్ యూసేజ్, బ్యాక్ అవుట్స్. వెన్ యూ మేక్ ఏ ప్రామిస్ యూ షుడెంట్ బ్యాక్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నువ్వు ఒక వాగ్దానం చేస్తే దాని నుంచి వెనక్కి తిరగకూడదు. బ్యాక్ అవుట్ అంటే వెనకాల అవుట్ అయిపోయిందని కాదు. ఇది బ్యాక్ అవుట్ అంటే యూ షుడ్ నాట్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్ ఆర్ సంథింగ్ అని. ఇన్ దిస్ వే సమ్ ఇంపార్టెంట్ ఓల్డ్ వర్డ్స్, ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఓల్డ్ ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్కిను తర్వాత ఓల్డ్ లిటరేచర్కి, ఇంగ్లీష్కి, మోడర్న్ లిటరేచర్కి ఉన్న తేడాలు కూడా మీకు చక్కగా నౌన్స్లో ఏం తేడాలు ఇచ్చాడు, ప్రొనౌన్స్లో ఎలా ఇచ్చాడు, ఎడ్జెక్టివ్స్లో, యాడ్వర్బ్స్లో, ప్రిపోజిషన్స్లో ఎట్లా ఉండేది. పాతకాలంలో టూని అంటూ అనేవాళ్ళు. దై, ది, దైన్, దై సెల్ఫ్ అంటే అర్థం ఏంటి, ఇవన్నీ పెట్టామన్నమాట. జాగ్రత్తగా వినండి. యువర్ సెల్ఫ్ అని అర్థం మీకు సింపుల్ మెథడ్లో పెట్టాము. జాగ్రత్తగా ఆ దిశగా మీరు నేర్చుకోండి. బిట్ బై బిట్ చక్కగా చెప్పుకుంటూ వెళ్తాము, టాపిక్ బై టాపిక్. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ ప్రాపర్లీ. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్, గ్రామర్ పార్ట్, ఇడియమ్స్ పార్ట్, ఆ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కన్వర్జేషన్స్ అనమాట. ఇవి వీటిని కూడా జాగ్రత్తగా నేర్చుకోవడానికి బస్ స్టేషన్లో, తర్వాత రిపేరింగ్ థింగ్స్ గురించి, ఇంకా వేరియస్ థింగ్స్ గురించి మనం ఎలా చేయాలి అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. జాగ్రత్తగా గమనించండి. బేసిక్ కన్వర్జేషన్స్ ఎట్లా చేసుకోవాలి, వేర్ డూ యూ యూజువల్లీ బై క్లోత్స్ అండ్ డోంట్ యూ వాంట్ టు ట్రై ఆన్ ది క్లోత్స్ ఫస్ట్
ఇట్లాగా ఐ యూజువల్లీ డోంట్ స్టడీ మచ్, అంటే నాకు అంత ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాట్లేదు, లేకపోతే చదివే అలవాట్లేదు. అండ్ డోంట్ యూ వాంట్ టు పాస్ యువర్ టెస్ట్స్. తెలుగులో కూడా కొన్ని ఇచ్చాను నేను, మీకు అర్థం అవుద్దని. అది హయ్యర్ లెవెల్ ఇంగ్లీష్ చెప్పినప్పుడు అది వేరే రకంగా ఉంటుంది. దీన్ని మీరు కోఆపరేట్ చేయండి, నేర్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి దీన్ని, ఛానల్ని మీరు ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ఇంకా మీరు ఏమేమి చేయాలని దేవుడు నిర్ణయించాడో వాటన్నిటిని జరిగించండి. ఓకే, ముందు దినాల్లో మీకు స్పష్టంగా ఇంకా మిగతా వాటిని కూడా నేర్పిస్తాము. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. అనుకూలమైన రీతిలో టిండేల్ గారి ఒక ఇన్స్పిరేషన్, ఆయన యొక్క ఆయన తయారు చేసిన ఇంగ్లీష్ బైబిల్స్లో వచ్చిన ఇంగ్లీష్ బైబిల్స్, నెస్ఫీల్డ్ గ్రామర్ బుక్ అన్నీ కొలాబరేట్ చేసి ఈ వ్యాస్ట్ నాలెడ్జ్ ఇంగ్లీష్ బుక్ని తయారు చేసాం. దీంట్లోంచి అనేక విషయాలు ముందు దినాల్లో వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.